గుండు భీమన్న కథలు. దొంగల కొలువు. భీమన్న దొంగల వద్ద పనికి కుదిరిన కొద్ది కాలంలోనే వాడికి అంతులేని శరీర బలం తప్ప బుద్ధిబలం కొంచెం కూడా లేదని దొంగలకు తెలిసిపోయింది. అందుచేత వాళ్ళు భీమన్నకు యుక్తికల పనులేవీ చెప్పక అతడి చేత బండ పనులు మాత్రమే చేయిస్తూ వచ్చారు. భీమన్న ఎంతెంత బండ పనులను సునాయాసంగా చేస్తూ వచ్చాడు. ఒకనాటి రాత్రి దొంగలు ఒక ధనికుడి ఇంట దొంగతనం చేయటానికి భీమన్నను వెంట తీసుకుని బయలుదేరారు. వాళ్ళు యుక్తిగా ఇంటికి కన్నం తవ్వి లోపలికి భీమన్నను పంపుతూ లోపల కాస్త బరువుగా కనిపించే వస్తువులు మాత్రమే చూసి వాటిని తెచ్చి ఈ కన్నంలో నుంచి మాకు అందించు అన్నారు. వాళ్ల ఉద్దేశం వెలగల వస్తువులన్నీ బరువైన పెట్టెలలో ఉంటాయని. భీమన్న దొంగలు చెప్పిన దానికి సరేనని ఇల్లంతా తిరిగి కనిపించిన వస్తువల్లా ఎత్తి చూశాడు. పెద్ద పెద్ద పెట్టెలు కూడా వాడికి తేలికగానే కనిపించాయి. చివరకు వాడికి వంట ఇంట్లో రుబ్బురోలు కనిపించింది. దాన్ని కదిలిస్తే కదిలింది గాని ఎత్తబోతే లేవలేదు. ఇదే దొంగలకు కావలసిన వస్తువు, ఎవరైనా సాయం పట్టి భుజానికి ఎత్తితే పట్టుకుపోవచ్చు అనుకుంటూ భీమన్న అటూ ఇటూ చూసేసరికి వంట ఇంట్లోనే మూలగా పడుకొని నిద్రపోతున్న వంటవాడు కనిపించాడు. భీమన్న వాడి దగ్గరకు వెళ్ళి తట్టి లేపుతూ, ఏవండోయ్, కాస్త లేచి ఈ రుబ్బురోలు సాయం పట్టండి అని అడిగాడు. వంటవాడు గాబరా పడుతూ లేచి కూర్చొని, ఎవరు నువ్వు, రుబ్బురోలు సాయం పట్టడం ఏమిటి అని భీమన్నను అడిగాడు. ఇది దొంగలకు కావాలట, వాళ్ళు కన్నం దగ్గర వేచి ఉన్నారు, ఈ రోలు నేనొక్కడిని ఎత్తలేకుండా ఉన్నాను అన్నాడు భీమన్న. వంటవాడు దొంగలు దొంగలు అని కేకలు పెట్టాడు. అందరూ లేచి భీమన్నను పట్టుకున్నారు. ఈ అల్లరి ఆలకించి దొంగలు అప్పుడే పారిపోయారు. ఇంటివాళ్లు గుండు భీమన్నను రకరకాలుగా ప్రశ్నించి వాడు వట్టి మడ్డి వెధవా అని తెలుసుకొని వదిలిపెట్టేశారు. వాడు దొంగలను వెతుక్కుంటూ వెళ్ళాడు. దొంగలు వాణ్ణి నానా తిట్లు తిట్టారు. వాణ్ణి కొలువులో నుంచి తీసేద్దామనుకున్నారు. కానీ వాడు ఇక మీద బుద్ధిగా ఉంటాననటం వల్ల క్షమించి తమ వెంట ఉంచుకున్నారు. మరొకనాడు దొంగలు ఒక జమీందారు ఇంట దొంగతనానికి బయలుదేరారు. వారి వెంట భీమన్న కూడా ఉన్నాడు. వాళ్ళు ఈసారి కన్నం వేసి భీమన్నను ఇంట్లోకి పంపుతూ, కిందటిసారిలాగా రుబ్బురోళ్ల జోలికి పోకు, ఈ ఇసుక తీసుకో, మిద్దె మీదికి వెళ్ళి అంతటా ఇసుక చల్లు, ఏ వస్తువు మీద ఇసుక పడ్డప్పుడు గలగలా శబ్దమైతే ఆ వస్తువునల్లా పట్టుకురా అని చెప్పారు. భీమన్న దొంగల వద్ద నుండి ఇసుక మూట తీసుకొని మిద్దె మీదికి వెళ్ళాడు. అక్కడ చాలామంది పడుకొని నిద్రపోతున్నారు. కొందరు నోర్లు తెరుచుకొని మరీ నిద్రపోతున్నారు. దొంగలు ఇసుక చల్లమన్నారు కదా, ఇసుక చల్లితే అది వాళ్ల మొహాల మీద నోళ్లల్లోనూ పడదా అనుకొని భీమన్న గట్టిగా, ఓహోయ్, నేను ఇసుక చల్లబోతున్నాను, నిద్రలు పోయే వాళ్లంతా ముసుగులు పెట్టేసుకోండి అని కేకలు పెట్టాడు. ఈ కేకలకు అందరూ లేచారు. అల్లరి అయింది. దొంగలు పారిపోయారు. ఇంటివాళ్లు భీమన్నను కూడా కొంతసేపు అయ్యాక వెళ్ళిపోనిచ్చారు. వాడు మళ్ళీ దొంగల వద్దకు తిరిగి వెళ్ళాడు. ఈసారి భీమన్న దొంగల చేత తిట్లు తన్నులు కూడా తిన్నారు. వాడు క్షమించమని ప్రాధేయపడ్డాడు. ఇంకోసారి ఇలా చేశావంటే ఏకంగా నీ తల తీసేస్తాం, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండు అని దొంగలు వాణ్ణి గట్టిగా హెచ్చరించారు. తర్వాత ఒక రోజున దొంగలు రాజుగారి దివాణాన్ని కొల్లగొట్టడానికి బయలుదేరారు. ఆ దివాణంలో ధాన్యపు కొట్లు, పశువుల శాలలు, రకరకాల గిడ్డంగులు ఉన్నాయి. ఒక్కొక్క ఇంటినే దోచుకోవటానికి ఒక్కొక్క దొంగ ఏర్పాటయ్యాడు. భీమన్నను మాత్రం దివాణం వెలుపల నిలబడి ప్రమాద పరిస్థితి ఏర్పడితే కొమ్ముబూర ఊదేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. ఆ బూరమోత వినగానే ఎక్కడి దొంగ అక్కడి నుంచి జారుకుంటాడన్నమాట. దొంగలందరూ తలా ఒక దారిన దివాణంలోనికి వెళ్ళిపోయాక భీమన్న కొంచెంసేపు ఒంటరిగా నిలబడి ఎక్కడా ప్రమాదం జాడ లేదులే అనుకొని తాను కూడా లోపలికి చొరబడ్డాడు. లోపలికి పోగానే వాడికి ఎదురుగా పశువుల శాల కనిపించింది. అందులో ఒక దొంగ ఒక ఆవును విప్పటానికి ప్రయత్నిస్తున్నాడు. అది పొగరుబోతు ఆవు. దగ్గరికి వస్తే తల విసురుతున్నది. ఒకే మనిషి దాని కొమ్ములు పట్టుకొని పలుపు విప్పటానికి లేదు. అందుచేత ఆ దొంగ తన దగ్గరికి వచ్చిన వాడు భీమన్న అని కూడా గమనించకుండా, ఒరే బాబు, కాస్త కొమ్ము పట్టు అన్నాడు. వెంటనే భీమన్న చంకలో నుంచి కొమ్ము బూరా తీసి తుర్రో అని పెద్దగా ఊదాడు. ఈ చప్పుడుకు రాజభటులు మేలుకున్నారు. బూర చప్పుడు బయటి నుంచి కాక లోపల నుంచి ఎందుకు వచ్చిందా అని ఆశ్చర్యపోతూ దొంగలు ఎక్కడి వాళ్ళక్కడే నిలబడిపోయి రాజభటులకు దొరికిపోయారు. రాజుగారు దొంగలందరినీ విచారించి కారాగృహంలో యావజ్జీవ శిక్ష విధించాడు. దొంగలను పట్టించినందుకు భీమన్నకు 500 రూపాయల నగదు బహుమతి, వాడి వేలికి ఖరీదైన ఉంగరము దొరికాయి. వాటితో సహా వాడు తన ఇంటికి బయలుదేరాడు. మరొక సంఘటన వచ్చే భాగంలో చూద్దాం.